భారత్కు సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో ఎప్పుడూ ప్రమాదమే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భారత్పై పాక్ చైనా నుంచి కొనుగోలు చేసిన క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఇప్పటి వరకు పాక్ చైనానే అత్యధిక ఆయుధాలు సరఫరా చేసిన దేశంగా ఉంది. ఇప్పటికే పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో 82% చైనా సరఫరా చేసినవే కావడం గమనార్హం. గత 5 ఏళ్లలో వీటి సరఫరా మరింత పెరిగింది. దీంతో మేడ్ ఇన్ చైనా ఆయుధాలతో పాకిస్తాన్ ఆయుధ శక్తిని గణనీయంగా పెంచుకుంటోంది. అయితే తాజాగా ఓ సంచలన నివేదిక బయటకొచ్చింది. భారత్కు వ్యతిరేకంగా చైనా నుండి పాక్కు రహస్యంగా అణు సహాయం కోరినట్లు నివేదిక వెల్లడించింది. డ్రాప్ సైట్ అనే పరిశోధాత్మక సంస్థ ప్రచురించిన నివేదిక ప్రకారం పాకిస్తాన్ జలాంతర్గామి ఆధారిత స్ట్రైక్ సిస్టంతో సహా అధునాతన అణు సామర్థ్యాల కోసం సాయం కోరింది. అయితే చైనా ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లు సమాచారం. ప్రపంచ ఆయుధ వ్యాప్తి నిరోధక నిబంధనలను చైనా తన నిర్ణయానికి కారణంగా చూపింది. దక్షిణాసియాలో అణువ్యాప్తికి ప్రత్యక్షంగా సహకరించినట్లవుతుందనే భయం దీని వెనుక ఉంది. లీకైన కేబుల్ ప్రకారం పాకిస్తాన్ ముఖ్యంగా సముద్ర ఆధారిత అణు సెకండ్ స్ట్రైక్ సామర్థ్యం సాయం కోరింది. తొలి దాడి తర్వాత కూడా అణు ప్రతిస్పందనను ప్రారంభించడమే ఈ సామర్థ్యం. అణు వ్యూహంలో కీలకం. భూ, వాయు, అణు ఆస్తులు ధ్వంసమైనా ప్రతీకారం తీర్చుకోగలదు. గుర్తించలేని అణు జలాంతర్గాముల ద్వారా ఈ సామర్థ్యం సాధ్యమవుతుంది. భారత్ ఇప్పటికే ఐఎన్ఎస్ అరిహంత్ వంటి జలాంతర్గాములతో ఈ రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. తన అణుత్రయంలో కీలక భాగంగా మారింది. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ మాత్రం దశాబ్దాలుగా సొంతంగా ఇలాంటి సామర్థ్యాలు అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నట్లు నివేదించారు. లీకైన పత్రం ప్రకారం అణు సైనిక మద్దతుకు ప్రతిగా పాక్ గ్వాదర్ పోర్టును శాశ్వత సైనిక స్థావరంగా మార్చడానికి చైనాకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇలాంటి చర్య అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతంలో వ్యూహాత్మక సమతుల్యతను గణనీయంగా మార్చగలదు.